హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చూపిస్తున్న శారీస్ వచ్చేసి మీకు నిన్న వీడియో చేయలేదు కదా, బాగా అలసిపోయానండి. ఫుల్ కస్టమర్స్ అండ్ మొన్న గద్వాల్ శారీస్తో అలసిపోయినట్టున్నాను. సో అందుకని నేను నిన్న రెస్ట్ తీసుకున్నాను, వీడియోకి మాత్రం ఓపిక లేక. ఈరోజు వచ్చేసి ఏంటంటే మీకు మల్బరీ తసర్లోనే మళ్ళీ రీస్టాక్ చేశానండి. ఎందుకంటే హ్యాండ్ పెయింటింగ్ చాలామంది అడుగుతున్నారు. సో రీస్టాక్ చేసి చూపించేద్దాం ఉద్దేశంతో నేను శారీ కట్టి చూపించట్లేదు అనమాట. సో అందుకే మీకు డ్రెస్లోనే చూపించేస్తున్నాను. నెంబర్స్ పెట్టానండి, ఆ నెంబర్స్ ప్రకారం మీరు ఫాలో అవ్వండి. మీకు రేట్ మర్చిపోయాను, ఖచ్చితంగా మీకు పక్కన వెబ్సైట్ల మీద మన వెబ్సైట్లో ఎప్పుడైనా సరే మన ఛానల్లో మీకు తక్కువే ఉంటుంది. సో హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు అనమాట. స్టార్ట్ చేసేస్తున్నాను, ఎందుకంటే దీని గురించి ఏంటమ్మా వన్నే కదా మేడం, ఇవే కదా 1 నుంచి మరి వేసాం స్కెచ్ దిద్దేసేది నెంబర్ ఫస్ట్ నుంచి. మరి సరే, మీకు నెంబర్స్ ఏమంటే ఎంఏ కన్ఫ్యూజ్గా వేసిందని చెప్పింది, అందుకని చెప్తున్నాను. ఇవి ఏంటంటే మల్బరీ తస్సర్ హ్యాండ్లూమ్ అనమాట. హ్యాండ్లూమ్ మల్బరీ తస్సర్ అంటే మీకు హెవీ క్వాలిటీ వస్తుంది, చాలా చాలా బాగుంటుందండి. ఇవన్నీ ఏంటంటే హ్యాండ్ పెయింటింగ్ ఉంటుంది, అఫీషియల్గా ఉంటుంది, చాలా ఎలిగెంట్గా. మీరు ఏ ప్రొఫెషనల్స్ వాళ్ళైనా హ్యాపీగా అంటే డిగ్నిఫైడ్గా ఉంటుంది. మనకి ఎక్కడ జరీ బోర్డర్లు అలా కాకుండా, ప్లస్ అన్ని హ్యాండ్ పెయింటింగ్ అనేది ఇప్పుడు బాగా ట్రెండ్ నడుస్తుంది. కాబట్టి మీకు ప్రశాంతంగా మీరు ఎప్పుడైనా సరే ఫ్లైట్స్లో వేసుకెళ్ళటానికైనా, లాంగ్ జర్నీస్కి వేసుకెళ్ళటానికైనా, మన ఫ్రెండ్స్ని కలవడానికి, గెట్ టుగెదర్ ఫంక్షన్స్కైనా, కిట్టి పార్టీస్కైనా, దేనికైనా ఒక అఫీషియల్ శారీ. ప్లస్ ఇది లాంగ్ లైఫ్, మీకు ఎప్పటికీ ఓల్డ్ అయ్యేది కాదు. కొన్ని శారీస్ వస్తాయి, ఈ సంవత్సరం ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ ఉంటుంది, ఒక 3 years ఉంటుంది, తర్వాత మనకు గోల్డ్ అయిపోతే మనం ఆ శారీ మనకి ఎక్కడికో అడుగుని వెళ్ళిపోతుంది. సో అలా కాకుండా ఇవి ఎప్పటికీ మనకి ట్రెడిషనల్గా చక్కగా డీసెంట్గా ఉండే శారీస్ ఏంటంటే ఈ పట్టు క్లాత్ అనమాట. నాకు స్ట్రాబెరీ గుర్తొచ్చింది. మల్బరీ తస్సర్ అనమాట, అంటే పట్టు ఈక్వల్ మీకు పట్టు లాగా ఉంటుంది. సో ఇవేంటంటే హ్యాండ్ పెయింటింగ్, చక్కగా మీకు నచ్చిన శారీ చూసుకోవచ్చు. వెయిట్ అస్సలు రాదండి. వాష్ఫుల్ వచ్చేసి మీకు బాగా జాగ్రత్తగా కేర్గా వాష్ చేసుకుంటే మాత్రం హ్యాపీగా మీరు షాంపూ వాష్ చేసుకొని లైట్గా స్టార్చ్ పెట్టుకోండి. లేదు మాకు రాదు అనుకుంటే మీరు ఎన్నిసార్లు అయినా వేసుకోవచ్చు. పెద్దగా శారీ అస్సలు నలగదండి, పెద్దగా కాదు శారీ నలగదు. మీరు 8 times 9 times వేసుకున్నా సరే, 9 times వేసుకున్నా సరే హ్యాపీగా మీరు పాలిష్కి డ్రై క్లీన్కి ఇచ్చేసేయండి. సో ఆయిల్ పాలిష్ అంటే ఏంటని అడుగుతున్నారు. అదేం లేదండి, వితౌట్ స్టార్చ్ పెట్టమనండి. స్టార్చ్ పెడితే ఏంటంటే ఎక్కువ స్టార్చ్ స్ప్రే చేస్తే వాళ్ళు పెడితే ఏమవుతుందంటే రొట్టెలాగా అయిపోతాయి. సో స్టార్చ్ స్ప్రే ఉంటుందన్నమాట, లేదా ఆయిల్ పాలిష్ కానీ వాటర్ పాలిష్ కానీ చెప్పేసి ఇవ్వండి. మీకు అలా స్టార్చ్ కనుక లేకపోతే జస్ట్ స్ప్రే చేస్తే ఏంటంటే శారీ మనకి ఇలాగే ఉంటుంది. వాళ్ళు కనుక డ్రై వాష్ అంటే వాష్ చేసి వాళ్ళు ఎక్కువ గంజిలాగా పెట్టేసేసి బాగా రొట్టెలాగా వస్తుంది. ఐరన్ కూడా ఇంత స్మూత్ ఫినిషింగ్ రాదు. సో అదనమాట. వాష్ఫుల్ వచ్చేసి మీకు గ్రామ్స్ వచ్చేసి చక్కగా మీకు 90 or 100 grams ప్యూర్ ఉంటుంది. మల్బరీ తస్సర్ ప్యూర్ హ్యాండ్లూమ్ హ్యాండ్ పెయింటింగ్. ఓకే, మీకు ఆల్రెడీ వీడియో చేశాను కాబట్టి సో అంత గురించి చెప్పే పర్లేదు. చూడండి, ఫస్ట్ నెంబర్ 1 అనమాట. మంచి పెసర గ్రీన్కి, ఇది ఏం కలర్, ఇది పర్పుల్ కలర్. ఓకే, హ్యాండ్ పెయింటింగ్ అనమాట. ఇదంతా ఎట్లా అవుతుందంటే కొంచెం షిగరీ ప్రింట్ లాగా వస్తుంది. చూడండి, అస్సలు ఈ హ్యాపీ అనమాట. ఎంత ఏజ్ వాళ్ళైనా వేసేసుకోవచ్చు అనమాట. ఈ శారీస్ అఫీషియల్గా ఉంటుంది, ప్లస్ వెయిట్ ఉండదు మనకి. చూడండి, చక్కగా పెసర గ్రీన్కి మనకి ఎలా ఉంటుందంటే మన ప్రింట్ బాతిక్ ప్రింట్ లాగా ఉంటుంది. నెంబర్ 1 శారీ. పళ్ళు అండి, ఇది పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఆపోజిట్ సెల్ఫ్ ప్రింట్ వస్తుంది మీకు, సెల్ఫ్ ప్రింట్. ఓకే, మీరు ఎక్కడైనా చెక్ చేయండి, ఈజీగా చెప్తున్నాను. 5500 వరకు పెట్టుకున్నారు. కానీ నేను మన కోసం అని చెప్పేసి, మన కస్టమర్స్ కోసం అని చెప్పేసి నేను 4500 మాత్రమే పెట్టాను. ఎవరు మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసుకోవచ్చు. మీకు సెల్ఫ్ ప్రింట్ వస్తుంది, ఆపోజిట్ బ్లౌజ్ అండ్ పళ్ళు. నెంబర్ 1 శారీ అనమాట. మల్బరీ తస్సర్ హ్యాండ్లూమ్ హ్యాండ్ పెయింటింగ్ సూపర్గా ఉంది. నెంబర్ 1 శారీ 4500 రూపీస్ అండి. నెంబర్ 2, అన్ని కలర్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. చక్కగా డిజైనర్ వేర్ వస్తాయి. కొన్ని వచ్చేసి లంగావున్ స్టైల్స్ కూడా వచ్చినట్టున్నాయి. కొంచెం లంగావున్ స్టైల్స్ కూడా వచ్చినట్టున్నాయి. చూడండి, కలర్ చూడండి. ఇది ఫ్యాన్ మోడల్లో హ్యాండ్ పెయింటింగ్ అనమాట. ఫ్యాన్ కదా దాన్ని ఏమంటారు, ఇసనకర్ర ఫ్యాన్. సేమ్ అది పైన వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట, లీఫ్ లాగేశారు. కలర్ వచ్చేసి బ్లూ కలర్,
సేమ్ కనిపిస్తుంది, సేమ్ యాస్టేజ్గా కనిపిస్తుంది అంటండి. ఇది మీకు స్టార్టింగ్లో పెయింటింగ్ వేస్ట్ చేయరు కాబట్టి స్టార్టింగ్లో రాదు, మనకు కనిపించేంత వరకు పైన బోర్డర్ వేస్తారు అనమాట. పళ్ళు ఇదనమాట. వినాయకుడు అంటండి, వినాయకుడు. సో బ్లౌజ్ సేమ్ అండి, రన్నింగ్ మీకు శారీ ఏ కలర్ ఉంటుందో అదే కలర్ బ్లౌజ్ ఇది. ఓకే, నెంబర్ 2 సెకండ్ నెంబర్. ఓకే, నెంబర్ 3 స్క్రీన్ షాట్ ఇలా పెడతారా, ఇలా పెట్టండి ఈజీ మీకు. నెంబర్ 3 ఏ కలర్కి ఆ కలర్ బాగుందండి, డిజైనర్ వేర్గా సూపర్గా ఉంటాయండి శారీస్, ఎవరు మిస్ అవుద్దనమాట. శారీ టోటల్గా మనకి బాడీ ఇలా వస్తుందన్నమాట. ఇది బాడీ ఎల్లో కలర్, మంచి గంధపెన్లో పైన కింద బార్డర్ లాగా వస్తుంది. అండ్ మనకి షోల్డర్ డిజైన్ నుంచి ఇలా వస్తుందండి. ఇదంతా పళ్ళు అండ్ బుద్ధ అనమాట. బుద్ధ మీకు ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా బుద్ధ కనిపిస్తారు ఇక్కడ. ఓకే, ప్రశాంతంగా మనకు శారీ కట్టుకున్నా కూడా మనకు ఒక ప్రశాంతమైన ఒక అట్మాస్ఫియర్ కనిపిస్తుంది అనమాట. ఇలా బుద్ధ. నెంబర్ 3 4,500 రూపీస్ అండి. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 4 మంచి పింక్ కలర్కి కాపర్ సల్ఫేట్ బోర్డర్. ఇది కలర్ మంచి కలర్ అండి, కాంబినేషన్ అయితే సూపర్ కాంబినేషన్ అనమాట. హ్యాపీగా మనం ఏ పనులు చేసుకుంటున్నా కూడా ఈ సారీ వేసుకున్నా కూడా చాలా డిగ్నిఫైడ్ మెయింటైన్ ఉంటుంది. వేసుకున్నట్టు ఫీలింగ్ రాదు, మనకి వెయిట్ రాదు, ప్లస్ ఏంటంటే చాలా నీట్గా ఉంటుంది శారీ, నలగదు శారీ. నెంబర్ 4 ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి కాపర్ సల్ఫేట్ బ్లూ ప్రింట్ బ్లౌజ్. ఓకే, నెంబర్ 4 అండి. నెంబర్ 5 ఓకే, శారీ టోటల్గా ఇలా వస్తుందండి. చక్కగా పైన కింద బార్డర్ వచ్చేసి హ్యాండ్ పెయింటింగ్ వస్తుంది, మధ్యలో వచ్చేసి కొంచెం షిగోరి ప్రింట్ లాగా ఇలా రఫ్గా ఉంది. కలర్ వచ్చేసి బ్లూ కలర్, సేమ్ మ్యాస్టీస్ కనిపిస్తుంది అంటండి, సేమ్ కనిపిస్తుందంట. ఓకే, ఇది పళ్ళు అండి, పళ్ళు ఇది. అండ్ బ్లౌజ్ వచ్చేసి బాడీ కలరేనండి, బ్లౌజ్ వచ్చేసి బాడీ కలరే వస్తుంది మీకు. నెంబర్ 5 నెంబర్ 6 ఇక్కడ ఇటు పెట్టాము మళ్ళీ. ఓకే, నెంబర్ 6 కాపర్ సల్ఫేట్ బ్లూ అండ్ సేమ్ మీకు డిజైన్ సేమ్ చూపించా కదా, పైన కింద పింక్ బోర్డర్ అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఆపోజిట్. హ్యాండ్లూమ్ మల్బరీ టస్సర్ సారీస్. నెంబర్ 5 అండి. నెంబర్ 6 అయిపోయింది కదా, నెంబర్ 6 అయిపోయింది. నెంబర్ 7 ఎవరు? సరే ఆఫ్ చేయనా. నెంబర్ 7 కలర్ వచ్చేసి మీకు పెసర గ్రీన్ వస్తుంది. శారీ టోటల్గా ఇలా వస్తుంది మీకు. పెద్ద డిజైన్ అన్నీ కూడా హ్యాండ్ పెయింటింగ్ చాలా స్టైల్గా ఉంటుందండి వేసుకోవడానికి. ఎప్పుడు ఉండే కలర్ చిన్న బోర్డర్ పైన కింద కాకుండా ఇలా డిఫరెంట్గా డిజైనర్ వేర్గా వస్తాయి అనమాట. మనకు కట్టుకున్నా కూడా మంచి పెసర గ్రీన్కి పైన కింద బోర్డర్ లాగా వస్తుంది హ్యాండ్ పెయింటింగ్. అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్. నెంబర్ 7 నెంబర్ 8 8
నెంబర్ 8 మంచి గ్రే కలర్, కింద వరకు హ్యాండ్ పెయింటింగ్ వచ్చింది చూడండి. నెంబర్ 8 పళ్ళు అండ్ బ్లౌజ్ ఆపోజిట్ ఇచ్చారండి మీకు, కాపర్ సల్ఫేట్ బ్లూ ఇచ్చారు. పళ్ళు వచ్చేసి పెయింటింగ్ ఇలా వస్తుంది మీకు, ఇంకొక 2 అమ్మాయిలాగా వస్తుంది. దాన్ని జూమ్ చేసి చూపు, మన చీర లైవ్లో ఎప్పుడైనా చూసుకుంటాం, వీడియో చూస్తాం. నెంబర్ 8 సారీ నెంబర్ 8 అదండి. నెంబర్ 9 కలర్ చాలా డిఫరెంట్గా ఉంది, నీట్గా హ్యాండ్ పెయింటింగ్ అనమాట. పికాక్ వేసారు. అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్ అండి, మీకు బాడీ కలరే వస్తుంది అంతేనా వచ్చేది? ఎస్, బాడీ కలర్. నెంబర్ 10 రెడ్ కలర్కి ఇదండి మీకు ఇలా కర్వ్ డిజైన్ లాగా వస్తారు అనమాట హ్యాండ్ పెయింటింగ్. రెడ్ కలర్, మంచి రెడ్ కలర్కి బ్లాక్ మీద మీకు పెయింటింగ్ ఇస్తారు. అండ్ పళ్ళు ఇటుంది లక్ష్మి, ఎస్ పళ్ళు ఇది మొత్తం మీకు ఫుల్ 1 మీటర్ పళ్ళు, ఇది హ్యాండ్ పెయింటింగ్ వేస్తారు. బ్లౌజ్ వచ్చేసి మీకు ఆపోజిట్ అనమాట. నెంబర్ 11 మెరూన్ రెడ్కి పైన కింద బార్డర్, ఇది ఆల్రెడీ మనం వేరే కలర్స్ కూడా చూపించాము. ఇది మెరూన్ రెడ్కి ఇలా వస్తుంది అనమాట డిజైన్. అండ్ బ్లౌజ్ సారీ పళ్ళు అండ్ బ్లౌజ్. నెంబర్ 11 నెంబర్ 12 ఇది సీ గ్రీన్ అనమాట, బాగుంటుంది కలర్, అఫీషియల్గా ఉంటుంది. కొంచెం పేస్టల్ షేడ్కి ఇష్టపడే వాళ్ళకి ఈ కలర్ బాగుంటుంది. నెంబర్ 12 బార్డర్ చూడండి, కలర్ చూడండి చాలా బాగుంది, సీ గ్రీన్. అండ్ కింద పెయింటింగ్ అనమాట. అండ్ పళ్ళు వచ్చేసి అమ్మవారు అండ్ బ్లౌజ్ సేమ్ బాడీ కలర్. నెంబర్ 12 నెంబర్ 13 కలర్ బాగుంది కదా, చాలా డిఫరెంట్గా ఉందండి కలర్ అయితే. మీ హ్యాండ్ పెయింటింగ్ కూడా సూపర్గా ఉందన్నమాట. ఎప్పుడు రెగ్యులర్గా చిన్న చిన్న ఫ్లవర్స్ అలా కాకుండా కొంచెం డిజైనర్ వేరుగా పెద్దగా ఇచ్చారనమాట. పళ్ళు వచ్చేసి కృష్ణ అనమాట, మీకు బాడీ కలరే, బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది. నెంబర్ 13 నెంబర్ 14 ఈ డిజైన్స్ మీకు చాలా చూపించాను కదా, బాతిక్ ప్రింట్ లాగా వస్తుందని. ఎల్లో కలర్కి మంచి గంధం ఎల్లోకి మెరూన్ రెడ్ అనమాట. అండ్ పళ్ళు కలంకారీ ప్రింట్ అండ్ బ్లౌజ్ కూడా మీకు ఆపోజిట్ రెడ్ కలర్. నెంబర్ 15 మంచి రెడ్ కలర్, దీన్ని టమోటా రెడ్ అని వచ్చండి. టమోటా రెడ్కి హ్యాండ్ పెయింటింగ్ అనమాట. ఇలా జూమ్ చేసి ఇక్కడ కనిపిస్తుందా ఫుల్గా? ఓకే, టమాటా రెడ్కి మీకు కింద పైన బోర్డర్ వచ్చేసి చాక్లెట్ కలర్, హ్యాండ్ పెయింటింగ్ అండ్ పళ్ళు. ఇది వచ్చేసి షోల్డర్ డిజైన్ వస్తుంది మీకు. అండ్ పళ్ళు వచ్చేసి చాక్లెట్ కలర్ మీద పెయింటింగ్ ఇస్తారు. బ్లౌజ్ శారీ టోటల్గా మీకు ఇలా వస్తుంది. ఇలా కింద నుంచి ఇలా షోల్డర్ మీద ఇలా పైకి వెళ్ళిపోతుంది. మంచి టమాటా రెడ్. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 16 హ్యాపీగా తస్సస్ వాళ్ళు చాలామంది ఇష్టపడే వాళ్ళు ఉంటారు. మనకు 1 కాదు 4 కాదు ఎన్ని ఉన్నా కూడా తస్సస్ అనేది డిగ్నిఫైడ్గా ఉంటాయి కాబట్టి హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు. ఇది టమాటా పింక్కి చూడండి హ్యాండ్ పెయింటింగ్ కింద పైన అట్లా బ్రష్ చేశారు అంతే. అది ఒక డిజైన్లో కాకుండా జస్ట్ కొమ్మల్లాగా అట్లా వేశారు. నెక్స్ట్ వచ్చేసి పళ్ళు మొత్తం హ్యాండ్ పెయింటింగే.
అండ్ బ్లౌజ్ కూడా మీకు ఆపోజిట్ కలర్, కింద బోర్డర్ ఏ కలర్ ఉంటుందో అదే ఇచ్చేసారు. నెంబర్ 16 కదా ఇప్పుడు చూపించి, నెంబర్ 17 అనమాట. ఈ బ్లూ కాపర్ సల్ఫేట్ బ్లూకి హ్యాండ్ పెయింటింగ్, కింద పైన మనకి పెయింటింగ్ అనమాట. చూడండి చాలా బాగుంటుంది. హ్యాండ్ పెయింటింగ్ కింద పైన బోర్డర్ లాగా ఇచ్చారు. మొత్తం పళ్ళు అంతా కూడా హ్యాండ్ పెయింటింగ్. అండ్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ అండి, బాడీ కలర్ ఏది ఉంటే అదే వస్తుంది. నెంబర్ 17 ఇది. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 18 లైట్ చాక్లెట్ కలర్ అండ్ మీకు బోర్డర్ కూడా అంత హ్యాండ్ పెయింటింగ్ అనమాట. ఇది సారీ, ఈ కలర్ వచ్చేసి చాక్లెట్ కాదండి, మన బాదం మిల్క్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే వచ్చింది కలరు. సేమ్ యాస్టీస్గా కింద పైన బార్డర్ హ్యాండ్ పెయింటింగ్ అండ్ పళ్ళు వచ్చేసి ఫుల్ పళ్ళు. అండ్ బ్లౌజ్ కూడా శారీ కలర్ ఏది ఉంటే అదే వస్తుంది మీకు. ఇది నెంబర్ 18 అనమాట. నెక్స్ట్ 19 మేడం, అది కాదు, అది 18. అది 18 కదా, 18 19. నెక్స్ట్ వచ్చేసి మీకు ఆలివ్ గ్రీన్ కూడా, ఇది కూడా హ్యాండ్ పెయింటింగ్ అండి. కలర్ చాలా డిఫరెంట్గా డీసెంట్గా ఉంది కలర్ ఇది. అండ్ పళ్ళు కూడా మీకు చూడండి, ఒక అమ్మాయి ఇది పళ్ళు. శారీ టోటల్గా మీకు ఇలా వస్తుంది. వన్ సైడ్ బోర్డర్ వచ్చినప్పుడు కింద మీకు ఏ పైపింగ్ కలర్ ఏది వాళ్ళు పెయింట్ చేస్తారో అదే మనకి బ్లౌజ్ ఇచ్చేస్తారు. సో నెంబర్ 19. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 20 లాస్ట్ నెంబర్ 20. చూడండి బాగుంది. కొంచెం మనకి డిజైనర్ వేర్గా కట్టుకోవాలి ఇంకా మంచిగా అనుకున్నప్పుడు ఇలాంటివి నచ్చుతాయి అనమాట. నెంబర్ 20 హాఫ్ వచ్చిందండి, వైట్ మీద వచ్చింది. పైన వచ్చేసి గ్రే కలర్ బోర్డర్ లాగేమో కాపర్ సల్ఫేట్ బ్లూ పెయింటింగ్ చేశారు. పళ్ళు మొత్తం వైట్ మీద మీకు. బ్లౌజ్ కూడా కింద పైపింగ్, అంటే మీకు పైపింగ్లో బోర్డర్ కలర్ ఏ కలర్ ఉంటుందో అదే కలర్ బ్లౌజ్ అనమాట. శారీ టోటల్గా మనకి బాడీ ఎలా వస్తుంది, స్టార్టింగ్ నుంచి ఇలా పైకి వెళ్తుంది. ఓకే, నెంబర్ 20 అనమాట. ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ మల్బరీ టస్సర్ అండి. మల్బరీ టస్సర్ అనమాట. నాకు మల్బరీ రాకుండా స్ట్రాబెరీ అనే వస్తుంది. సో హ్యాండ్లూమ్ మల్బరీ టస్సర్ అనమాట. చాలా లైట్ వెయిట్లో, చాలా లైట్ వెయిట్, అసలు వెయిటే రాదు. ఎవరైనా ఏజ్ వాళ్ళతో సంబంధం లేకుండా కట్టుకోవచ్చు. డిగ్నిఫైడ్ అండ్ ఎలిగెంట్గా ఉంటాయి అనమాట శారీస్. చాలా అంటే ఏ ప్రొఫెషనల్స్ వాళ్ళకైనా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎన్ని అవర్స్ అయినా వేసుకునే శారీస్ అనమాట. నలగదు కూడా శారీ కూడా. సో హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు అనమాట. మనకు ఎక్కడైనా మీరు చెక్ చేసుకుంటే 5500 నుంచి ఉంది. సో మన కస్టమర్స్ కోసం అని చెప్పేసి నేను 4-5 మాత్రమే పెట్టానండి. ఎవరు మిస్ అవ్వకుండా చూడండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.